హలో ఎవ్రీవాన్! మటన్ కీమా కర్రీ అండి. ఈజీ సింపుల్ ప్రాసెస్‌లో మనం చేసేసుకోవచ్చండి. పిల్లలకి మటన్ ముక్కలు తినని పిల్లలకి ఇలా కీమాలో కొట్టించుకొచ్చి కీమా కర్రీ చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. ప్రాసెస్ ఏంటో చూసేయండి ఇక్కడ. చాలా ఈజీ సింపుల్ అండి. ఇంక స్టవ్ పైన బౌల్ పెట్టిన తర్వాతకు మన దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలి. మనకు నాన్ వెజ్ చేసినప్పుడు కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడతదండి. ఎందుకంటే ఆయిల్ ఉంటేనే మటన్ అనేది టేస్ట్ ఉంటదండి. ఏ నాన్ వెజ్ అయినా గానీ టేస్ట్ ఉంటదండి. ఆ తర్వాతకు ఆయిల్ వేడెక్కిన తర్వాతకు కరివేపాకు, జీలకర్ర వేశాను. అది కొద్దిగా వేడెక్కిన తర్వాతకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకున్నానండి. ఈ ఆనియన్స్ బాగా ఉడికించాలండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఉడికించాలండి. ఇక్కడ పక్కననేమో నేను హాఫ్ కేజీ కీమా మటన్ అండి నీట్‌గా కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఇక్కడ ఆనియన్స్ బాగా ఉడికిపోయాయండి. మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉండాలి. మళ్ళీ మాడిపోతుందేమో అని చూస్తూ ఉండాలి ఆ మధ్య మధ్యలో. ఇక్కడ ఆనియన్స్ అన్నీ బాగా ఉడికిపోయాయండి. ఆ తర్వాత ఇక్కడ నేను నీట్‌గా కడిగి పెట్టుకున్న కీమా మొత్తం వేసేసానండి. వేసిన తర్వాతకు ఒకసారి మళ్ళా నీట్‌గా కలుపుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు నీట్‌గా కొట్టివ్వరు కదండీ! మనమే కలిపేటప్పుడు మొత్తం డివైడ్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఆ తర్వాతకు క్యాప్ పెట్టేసుకొని 10 మినిట్స్ వరకు ఉడికించాలండి బాగా. ఉడికిన తర్వాతకు మళ్ళా ఒకసారి మధ్యలో క్యాప్ ఓపెన్ చేసుకొని చూడాలండి. మళ్ళా కింద ఏమన్నా వాటర్ ఇట్లా ఫార్మ్ అవుతాయండి. ఇట్లా వాటర్ ఫార్మ్ అయినప్పుడు మన దాంట్లో వాటర్ పోయొద్దు. ఇదే వాటర్‌తోనే మనము ఉడికించాలి. మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలండి మధ్యలో. చూడండి కొద్దిగా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టుంది. మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలండి. మటన్ తొందరగా ఉడకదు కదండీ! అందుకే మనం ఎక్కువసేపు ఉడికించాలి. ఇలా కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే ఒకవేళ వాటర్ మళ్ళీ మొత్తము పీల్చేసుకుందనుకో మళ్ళీ అడుగు పట్టిపోతది. అందుకని మనం మధ్యలో చెక్ చేస్తూ ఉండాలండి. మొత్తం ఉడికిపోయిందండి. ఇక్కడొచ్చేసి పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో కొద్దిగా కారం ఎక్కువనే వేసుకోవాలండి. ఎందుకంటే నాన్ వెజ్‌లో స్పైసీనెస్ ఉంటేనే టేస్ట్ ఉంటది. మేమైతే కొద్దిగా స్పైసీగా తింటాం కాబట్టి ఎక్కువనే వేశానండి. ఇంకా తర్వాత ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని నీట్‌గా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మధ్యలో వేసేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే మళ్ళీ పచ్చి వాసన వచ్చేస్తది కదండీ! అందుకే ఇలా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలండి. మొత్తం ముక్కకంతా నీట్‌గా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ కూడా వేసేసుకోండి. ఎందుకంటే ముందుగానే సాల్ట్ వేసేసుకోనండి. అందుకే ఇక్కడ నేను వేయలేదు. సాల్ట్ చూసుకొని వేసుకోండి టేస్ట్ సరిపడంత. ఇంకా మొత్తం కలిపిన తర్వాత క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు ఉడికించాలండి. ఎందుకంటే ఉప్పు, కారం అంతా మంచిగా ఉడకాలి కదండీ! అది ఉడికిన తర్వాత మళ్ళొకసారి మధ్యలో చెక్ చేయాలండి. అడుగు పట్టిందో ఏమో చూడాలి. ఆ తర్వాత మళ్ళీ నీట్‌గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. మనం ఇంకొక 2 మినిట్స్ అలా ఉడికించామనుకో కర్రీ రెడీ అయిపోతదండి. మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉడికించాలండి. కీమా కర్రీ రైస్‌లో గానీ, చపాతీల్లో గానీ చాలా టేస్ట్‌గా ఉంటుందండి. చిన్న పిల్లలకి మటన్ ముక్కని తినని వాళ్ళకైతే ముసలి వాళ్ళు కూడా ఉంటారు కదండీ! వాళ్ళకు ముక్క కొరకడానికి రాదు కదండీ! పళ్ళు ఉండవు గదండీ! వాళ్ళకి ఇలా కీమా వండి పెడితే చాలా చక్కగా తినేస్తారండి వాళ్ళు. ఇంకా ఫైనల్‌గా కర్రీ రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడ కొత్తిమీర వేసేసుకొని ఇంకొక 1 మినిట్ అలా ఉడికించుకుంటే కంప్లీట్ అయిపోతుందండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మిగతా ఆల్ నోటిఫికేషన్ మీకు వచ్చేసాయండి. ఇంకా ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయిందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.